తనూజని చూస్తే ఇదిరా కదరా విన్నర్ మెటీరియల్ అనిపించింది, ఇది కదరా స్టాండ్ తీసుకోవడం అనిపించింది. ఎస్ఎస్బిబి టాక్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తనూజకి నాకు సార్ ఏం చెప్పారు, మీ సిస్టర్ యొక్క మ్యారేజ్ కాబోతుంది, నీకు తెలుసా ఇలా అని అడిగారు. మీ సిస్టర్ యొక్క వాయిస్ నోట్ వినాలంటే పవన్ కళ్యాణ్ 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్లో ఉండాలి, నీకు ఇష్టమేనా అని అడిగారు. కానీ ఇక్కడ తనూజ ఏమంది, నో సార్ అంది. ఎందుకని? అక్కడ రక్త సంబంధమైన సిస్టర్ నోటే వద్దనుకుంది. ఎందుకంటే ఒకరిని తొక్కి తీసుకోవటం దానికి ఇష్టం లేదు కాబట్టి, అది విజయం కాదు కాబట్టి. అదే విన్నర్ క్వాలిటీస్. ఇవి గుర్తించకుండా తనూజ ఫేక్, తనూజ ఫేక్ అంటున్నారు. ఎక్కడ తనూజ ఫేక్? గేమ్లో ముందుకు పోవటానికి కొన్ని ఎత్తులు వేయచ్చు, కానీ ఒకరిని తొక్కి దాని మీద నుంచి నువ్వు సింహాసనం కట్టుకోవడం తప్పు. ఇక్కడ తనూజని చూసి తనూజకి ఎగనెస్ట్గా ఉండే ఆడియన్స్ కూడా ఇష్టపడతారు. అంత బాగా ఇమ్ము ఫ్యాన్స్ కూడా ఏంట్రా ఇది అనిపిస్తుంది అనమాట. అంత బాగా తనూజ అందరు ఆడియన్స్ దృష్టిలో పెద్దపీట వేసిందని నేను అనుకుంటాను. ఇప్పుడు విన్నర్కి అడుగు దూరంలో ఉంది. విన్నర్కి మ్యాక్సిమం విన్నరే నేనైతే డిక్లేర్ చేశాను, ఎప్పుడో చేశాను నేను. విన్నర్కి విన్నర్ అవటానికి అడుగు దూరంలో కాదు, విన్నర్ అయిపోయినట్టే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తనూజని ఎవరు ఆపలేరు. తర్వాత పవన్ కళ్యాణ్ పిలిచారు. మనవాడు నాటి బాయ్, దేన్నైనా సరే సీరియస్గా తీసుకోడు. వెళ్ళాడు. నాకు సార్ అయితే నీకు వారం రోజులు చికెన్ మటన్ ఇస్తాను, 2 పూటల నువ్వు నిఖిల్ని నామినేట్ చేయి 2 వీక్స్ అన్నారు. దానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు. నాకొద్దు సార్ అని డైరెక్ట్గా చెప్పేశాడు. ఎక్కడా కూడా ఆలోచించలే. అది విన్నర్ల యొక్క లక్షణం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారు? పవన్ కళ్యాణ్ విన్నర్ అవడా? పవన్ కళ్యాణ్కి విన్నర్ అయ్యే అర్హతలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ ఫుటేజ్ బయటికి రాకుండా తగ్గించినా సరే పవన్ కళ్యాణ్ హీరో, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒకవేళ గనక తనూజకి పవన్ కళ్యాణ్కి గనక టఫ్ కాంపిటీషన్ వస్తే వాళ్ళిద్దరూ తేల్చుకుంటారు, మనకు సంబంధం లేదు. వాళ్ళు గివప్ ఇచ్చుకుంటారో కప్పు తీసుకుంటారో అది ఓకే, అక్కడ వరకు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు మాత్రమే రేపు ఫైనల్లో కొట్టుకుంటారేమో అనిపిస్తుంది, తనూజ పవన్ కళ్యాణ్. ఇక్కడ పవన్ కళ్యాణ్ నిఖిల్కి వద్దన్నాడు. తర్వాత నాకు సార్ ఇంకా టెస్ట్ పెట్టారు. ఏమని? నువ్వు 2 వీక్స్ డైరెక్ట్ నామినేట్ అయితే తనూజకి వాళ్ళ సిస్టర్ యొక్క వాయిస్ నోట్ అందుతుంది అన్నారు. వెంటనే ఈ అబ్బాయి, ఈ కుర్రాడు ఏమి ఆలోచించలే, ఓకే అనేసాడు. నిన్ను డైరెక్ట్ నామినేషన్ వేస్తున్నారు, నామినేషన్లోకి వెళ్తే నువ్వు బయటికి వెళ్ళిపోతావు అని చెప్పినా సరే నో, నేను ఆడి గెలుస్తాను. ఉండే కొలది కూడా చాలా టఫ్ కాంపిటీషన్ వస్తుందని నాకు తెలుసు. నేను ఆడి నామినేషన్లోకి ఎలాగ రావాలి, నేను ఆడి మాత్రమే గెలుస్తాను. ఇమ్ములాగా ఆ నామినేషన్లోకి వస్తాక భయం అంట, నామినేషన్లో రాకుండా ప్రతి వీక్ దాక్కుంటున్నాడు. ఎంతకాలం దాక్కుంటాడు చూద్దాం. ఇది అతనికి ఓటు బ్యాంకే లేకుండా పోయింది, అతనికి ఒక నెగిటివిటీ వచ్చేసింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ ఉంది చూసారా, సూపర్. ఇక ఈ విధంగా పవన్ కళ్యాణ్ విన్నర్ రేసులోకి ముందుకెళ్ళిపోయాడు. ఎవరు ఆపుతారు ఇప్పుడు? తనూజ చెప్పినా, నాకు సార్ చెప్పినా పవన్ కళ్యాణ్ అసలు వినలేదు, నాకు వద్దు అన్నట్టు చూసారా. హెడ్స్ ఆఫ్ అనిపించింది నాకు, సెల్యూట్ అనిపించింది నాకైతే. నిజంగా జవాన్ అనిపించాడు, నిజంగా విన్నర్ అనిపించాడు.